2024 2024 జనసేన, టీడీపీ, బీజేపీ కూటమితో గెలిచాయి. అయితే జనసేన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అని గెలవకముందే ఏదైతే కాపు ఉద్యమ నాయకులు కానివ్వండి, కాపు అభిమానులు కానివ్వండి, పవర్ స్టార్ అభిమానులు కానివ్వండి, చాలామంది మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి అవ్వాలా అనే విధంగా చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చాయి. తర్వాత ఏమైంది, ఏదైతే టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత 2 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు, 2 సంవత్సరాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ సీఎం స్థాయి ఇస్తారు, సీఎం పోస్ట్ ఇస్తారు అనే విధంగా విపరీతంగా అప్పుడైతే పుంజుకున్నాయి. అయితే అప్పట్లో అయితే టీడీపీ రాదు, టీడీపీ ఎందుకు వచ్చింది, అవన్నీ ఉత్తమాతలు వచ్చినప్పుడు చూద్దాంలే అనే విధంగా చర్చ అయితే కొనసాగింది. తర్వాత ఇంకా ప్రచారం మొదలుపెట్టింది. అయితే 2024లో ఖచ్చితంగా గెలిచారు టీడీపీ, జనసేన, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ కూటమి గెలిచింది. గెలిచిన తర్వాత ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అయితే నెక్స్ట్ ఏదైతే ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లోకేష్ బాబు గారు సీఎం సీట్ ఇస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సీఎంగా కొనసాగుతారు, ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, లేకపోతే సీఎం సీట్ని కొనసాగిస్తారా, లోకేష్ బాబుకి ఇస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా? ఎందుకంటే టీడీపీ పార్టీ గెలుపుకు కారణం పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితం ఇది కొండబద్దలు కొట్టినట్టు చెప్పవచ్చు. కానీ ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు వారసుడైన లోకేష్ బాబు గారు కాదని పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి కట్టబెడతారా? ఇది జరిగే విషయమేనా? గతంలో ఈ విషయం గురించే ఏదైతే కాపు ఉద్యమ నాయకులు హరిరామ్ జోగి శాస్త్రి గారు కానివ్వండి, తర్వాత ముద్రగడ పద్మనాథ్ గారు కానివ్వండి, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు కనీసం 40 సీట్లు అయినా తీసుకోవాలి, 40 సీట్లు తీసుకుంటే కొంచెం గ్రిప్గా ఉంటుంది మాట్లాడడానికి అని అప్పుడే ఊహించి 40 సీట్లు తీసుకోమని అడిగారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను త్యాగం చేస్తున్నాను, బీజేపీకి త్యాగం చేస్తున్నాను, టీడీపీకి త్యాగం చేస్తున్నాను, నాకు 21 సీటే కావాలి, 21 సీటు గెలిస్తే అప్పుడు చూద్దామనే విధంగా ఆ తరంలో వెళ్ళారు. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరం తర్వాత ఖచ్చితంగా లోకేష్ బాబు గారు సీఎంగా కొనసాగుతారని 100% నమ్మకం ఉందే. కానీ పవన్ కళ్యాణ్ గారికి సీఎంగా బాబు గారు ఛాన్స్ ఇస్తారా అంటే అది నమ్మశక్యంగా లేనే లేదు. నాకైతే అది అవ్వదు. మొత్తానికైతే నెక్స్ట్ 2.5 సంవత్సరం తర్వాత ఖచ్చితంగా లోకేష్ బాబు గారికే సీఎం స్థానానికి వెళ్తారనే పూర్తి కాన్ఫిడెన్స్. లోకేష్ బాబు గారికి ఇస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ ఛాన్స్ ఇవ్వరని నాదొక అభిప్రాయం.